ఒక బలమైనటువంటి అభ్యర్థి రఘునందన్ రావు మోడీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ప్రజల్లోకి తీసుకెళ్లడము, ప్రజల్లో నరేంద్ర మోడీ సర్కారు వస్తుంది దేశంలో అనేటువంటి విషయాన్ని చెప్పడంతో అభ్యర్థి కూడా బలమైనటువంటి వ్యక్తి కావడంతో ఒక్కసారిగా 8-9% భారతీయ జనతా పార్టీ గెయిన్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ విచిత్రంగా మెదక్లో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఎగబాకింది. బీజేపీ పోయినసారి 3వ ప్లేస్లో ఉన్నది కదా, 3వ ప్లేస్లో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ మెదక్లో మొదటి స్థానానికి ఎగబాకింది. బీజేపీకి సంబంధించి 10-12 స్థానాలు లోక్సభ అంటే తెలంగాణలో అంత సీనుందా అనేటువంటిది పక్కన పెడితే, ఎక్కడో నల్గొండలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది కదా. నేను ఇటీవల కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు నల్గొండ జిల్లాలో పర్యటన చేసినప్పుడు అక్కడ ప్రజల్లో చర్చ జరిగినప్పుడు ఎన్నికలు అనేటువంటిది నరేంద్ర మోడీ పేరు మీదకి వెళ్ళిపోతున్నాయి పూర్తిగా. ఏది సంబంధం లేదు, మోడీకి వేయాలా మోడీకి వేయొద్దా, రెండే అంశాలు కనబడుతున్నాయి అక్కడ. గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థి ఎవరనేటువంటి సంబంధం లేదు. అది కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ రూపురా, రఘునందన్ రావా, లేకపోతే ఎల్లయ్యనా మల్లయ్యనా పుల్లయ్యనా అనేటువంటిది కూడా సంబంధం లేదు. ఏ ఊరికి వెళ్ళినా కూడా నల్గొండ, ఖమ్మం లాంటి ఏరియాలో కావచ్చు, ఆసిఫాబాద్ లాంటి ఏరియాలో కూడా కావచ్చు, నరేంద్ర మోడీకి ఓటేయాలన్నా ఓటేయద్దు అనేటువంటిది తెలంగాణలో మొట్టమొదటిసారి 2014లో 2019లో నరేంద్ర మోడీ గాలి ఎంతైతే ఉందో అంతకు రెట్టింపు స్థాయిలో ఆర్మూర్ లాంటి ఏరియాకి వెళ్ళినప్పుడైతే, నిజామాబాద్, ఇందల్వాయి లాంటి ఏరియాకి వెళ్ళినప్పుడైతే ఆర్మూర్లో అక్కడికి వెళ్తే జనాలు అసలు ఏమంటారు, ఒక మైగ్రేన్ లాగా లేదు, ఒక పిచ్చి బట్టి ఊగిపోయినట్టు ఉంటుంది చూసారా. అంత దారుణంగా అసలు మోడీ తప్ప ఇంకేమున్నది, మోడీ గెలుస్తాడు కదా, ఇంకేమున్నది, మోడీ గెలుస్తాడు, ఎవరైతే అభ్యర్థి బీజేపీ గెలిచిపోతుంది కదా, ఇట్లాంటి మైండ్ సెట్లోకి ప్రజల్లోకి వెళ్ళిపోయారు. అయితే ఇది ఎట్లా సాధ్యమైందంటే, ఇదే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చేసినటువంటి వ్యూహం కొంతమేరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కొంతమేరకు ఆ పార్టీ, ఎందుకంటే నరేంద్ర మోడీ ఆదిలాబాద్కి వచ్చినప్పుడు, సంగారెడ్డికి వచ్చినప్పుడు, లేదంటే జగిత్యాల ఈ ఏరియాలకు వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, నరేంద్ర మోడీ ఇప్పుడే వచ్చిపోతే ఎన్నికల సమయం దాకా అది సస్టైన్ అవుతుందా లేదా, నరేంద్ర మోడీ గాలి అప్పటిదాకా ఉంటుందా లేదా అనేటువంటిది చర్చ జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీలో చర్చ జరిగింది. ఈ మాలాగా జర్నలిస్టు మిత్రులు కలిసినప్పుడు అక్కడెక్కడ చర్చ చేసినప్పుడు కూడా, అరే మోడీ ఇప్పుడు వచ్చిపోతే మళ్ళీ అప్పటిదాకా ఆ వేవ్ ఉంటుందా, ఆ హవా ఉంటుందా అనేటువంటి విషయం ఒకటి చర్చ జరిగింది. అయితే జాతీయ పార్టీ వాళ్ళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి వ్యూహమే ఇక్కడ కొంతమేరకు సక్సెస్ అయింది. ఆదిలాబాద్లోనో 5 సభలు ఎక్కడో, కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ సెగ్మెంట్లో, ప్లస్ ఇక్కడెక్కడ నాగర్ కర్నూలు సెగ్మెంట్లో, ఇక్కడ అన్ని చోట్ల బీజేపీ ప్రచారం జరిగినప్పుడు తెలంగాణ ప్రజలు ఏమైందంటే, ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ పేరు మీద జరుగుతున్నాయనేటువంటి వేడి వెళ్ళడానికి, నరేంద్ర మోడీ వర్సెస్ ఇతరులు, నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ వర్సెస్ లేదంటే బీఆర్ఎస్, ఇట్లా ఎవరు అవతల ప్రత్యర్థి ఉన్నా సరే బీజేపీ, నరేంద్ర మోడీ ప్లస్ అవతల వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అనేటువంటి మెసేజ్ వెళ్ళడానికి నరేంద్ర మోడీ చేసినటువంటి పర్యటన తెలంగాణలో చాలా బలంగా నాటుకుపోయింది.